Ganga Goya. Yeah, oi. Unelo to. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నిజామాబాద్ జిల్లాలో ర్యాగింగ్ భూతం కలకలం రేపుతుంది. డిచ్పల్లి మండలంలోని బర్తిపూర్ శివార్లో గల తిరుమల డెంటల్ కాలేజ్లో ర్యాగింగ్ రక్కసి కోరలు చాచుకొని కూర్చుంది. బీ ఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతున్న బాయ్స్, బీ ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్న మహిళల పట్ల ఈవ్ టీజింగ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈవ్ టీజింగ్ చేసే వాళ్ళని మరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? మహిళలు ఈవ్ టీజింగ్ పై ఏమంటున్నారు? దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? వెన్నెల, ముందుగా అయితే నిజామాబాద్ లో అయితే ర్యాగింగ్ భూతం కలకలం రేపుతుందని చెప్పొచ్చు. గతంలో చూసుకుంటే కొన్ని రోజుల కింద అయితే వరంగల్ ఘటన మరొక ముందే కూడా ఇట్లాంటి సంఘటన, అంటే అక్కడ ఏదైతే ర్యాగింగ్ తో అయితే ఆ విద్యార్థిని చనిపోయిన నేపథ్యంలో కూడా అట్లాంటి పరిస్థితి ఇక్కడ రావద్దని చెప్పి ఒక విధంగా తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ తిరుమల ఏదైతే నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండలం బర్దీపూర్ ఏదైతే ఉందో అక్కడ ఒక శివార్లో అయితే డెంటల్ కాలేజ్ ఉంటుంది. దానికి సంబంధించినట్టు ఏదైతే బీ ఫార్మసీ 3వ సంవత్సరం చదువుతున్న బాయ్స్ అయితే ఆ జూనియర్స్ ని వేధిస్తున్నట్టుగా బూతులు మాట్లాడుతూ తిడుతున్నట్టుగా అయితే వాళ్ళు మేనేజ్మెంట్ కి ఎన్నిసార్లు చెప్పినా కూడా మేనేజ్మెంట్ సరిగా స్పందించట్లేదని చెప్పేసి విద్యార్థులు ఒకవైపు ఆందోళన కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు విద్యార్థులు అయితే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇదే నేపథ్యం చెప్పిన నేపథ్యంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నిన్న వచ్చి అక్కడ మేనేజ్మెంట్ ని క్వశ్చన్ చేసిన పరిస్థితి ఉంది. మేనేజ్మెంట్ కు పలుమార్లు ఇలాంటి సంఘటన జరుగుతుంది, ర్యాగింగ్ జరుగుతుంది అని చెప్పేసి తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా కూడా దీని పట్ల స్పందించట్లేదని చెప్పి ఒకవైపు వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించిన వెల్కమ్ పార్టీ ఏదైతే ఉంటుందో సీనియర్లని ఆహ్వానించడానికి అయితే జూనియర్లు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ గొడవకు కారణమైందని చెప్పేసి కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో కూడా కొన్ని రోజుల కింద ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు కూడా కొంతమందిని కౌన్సిలింగ్ కూడా చేశామని చెప్పేసి ఇక్కడ చెప్తున్న పరిస్థితి. కానీ ఈ ఎన్నిసార్లు చెప్పినా ఇది మారడం లేదు. ఇది రాను రాను ఫ్యూచర్ కి ఇంకా ఇబ్బంది, విద్యార్థినులకు అయితే ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందని చెప్పేసి స్థానికంగా అయితే అక్కడ తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మేనేజ్మెంట్ అయితే స్ట్రిక్ట్ గా బిహేవ్ చేయాల్సింది పోయి మేనేజ్మెంట్ కొద్దిగా ఇట్లాంటి వాళ్ళని చూసి చూడనట్టుగా వదిలేయడంతో ఇట్లాంటి సంఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి జరగకుండా చూడాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా నలుగురిని నిన్న వాళ్ళని అదుపులోకి తీసుకొని కూడా వాళ్ళని కౌన్సిలింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి ఘటనలకి తావేయకుండా చేస్తామని చెప్పి ఒకవేళ పోలీసులు చెప్తున్న పరిస్థితికి కూడా ఇక్కడ తల్లిదండ్రులు మాత్రం యాక్సెప్ట్ చేయని పరిస్థితి ఉంది. ఏదైతే విద్యార్థుల తండ్రి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది అయితే గతంలో ఒకసారి కొన్ని రోజుల ఇట్లాంటి దృష్టి వెళ్ళినప్పుడు కూడా మేనేజ్మెంట్ కొంతమంది విద్యార్థులను సస్పెండ్ చేసినట్టు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే కూడా వాళ్ళు సస్పెండ్ కాలేదని చెప్పి ఇక్కడ విద్యార్థులను ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసినట్టయితే ఇట్లాంటి ర్యాగింగ్ సంబంధించి అయితే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇట్లాంటి చేయడానికి వీల్లేదని చెప్పి ఇట్లాంటి నిబంధనలు ఉన్నా కూడా హెచ్చరికలు జారీ చేసినా కూడా ఇది నిజామాబాద్ లో అయితే ఇట్లాంటి ఘటన జరగడం అయితే ఒక కలకలం సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. Hello.